గైస్, వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం అరుణాచలం టెంపుల్ని కవర్ చేయబోతున్నాం. అరుణాచలం టెంపుల్, దాని విశిష్టత, జ్యోతిర్లింగాలు ఎన్ని ఉన్నాయి అన్నీ మనం తిరిగి చూపిస్తున్నాం ఇప్పుడు. థ్యాంక్ యూ. జస్ట్ ఇప్పుడే వెహికల్ తీసుకొని స్టేషన్కి స్టార్ట్ అయినాం. స్టేషన్ ఇప్పుడే రీచ్ అయినాం. లింగంపల్లి టు కాచిగూడ ట్రైన్ ఇప్పుడే వచ్చింది. ఆ ట్రైన్ ఎక్కినాం. ఇక జర్నీ స్టార్ట్ అయింది అరుణాచలానికి. కాచిగూడ నుంచి కాట్పాడికి జర్నీ స్టార్ట్ అయింది. ఈ వీడియోస్ క్లిప్పింగ్స్ చూశాను, మంచిగా వచ్చినాయి. ఇక అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటా మెల్లగా పోతుండే. ఇక మెల్ల చిన్న క్లిప్స్ తీసుకుంటూ చూసుకునే లోపే స్టేషన్ రావడానికి దగ్గరికి వచ్చింది. అప్పుడే కాట్పాడి కూడా రీచ్ అయినాం. కాట్పాడిలో ఆటో ఎక్కేసి ఆటో నుంచి మేము వేలూరు బస్ స్టాండ్కి వెళ్ళాం. వేలూరు బస్ స్టాండ్లో పోలీసు వాళ్ళు అవి మార్చ్ ఫాస్ట్ చేస్తున్నారు. తిరుమల బస్సు ఎక్కినాం. బస్సు ఎక్కిన తర్వాత ఇక టికెట్ తీసుకొని నిమ్మలం కూర్చున్నాం. ఈ బస్సు బాగుంది, చాలా నీట్గా ఉంది. వెళ్తూ ఒక వీడియో తీసినాం అనమాట. అక్కడ లేకుండే ఇక వీడియో తీసుకుంటే ఇక మీకు టికెట్ ప్రైస్ కూడా చూడండి. ఇక 170 రూపీస్ పడింది ఇద్దరు కలిపి. ఇక బస్సులో అలా కూర్చుంటే నిద్ర పోకుంటే పోయినాం. ఇక అప్పుడే అరుణాచలం బస్ స్టాండ్కి వచ్చినాము. బస్ స్టాండ్ నుంచి టెంపుల్ 1 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్సే ఉంది. ఇక నైట్ టిఫిన్ చేసేసి ఇక గిరిప్రదక్షిణ స్టార్ట్ అయినాం. ఇక బొట్టు పెట్టుకొని ఇక మంచిగా మన శివయ్యని మొక్కుకొని ఇక గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. ఇక అక్కడ దీపం పెట్టేసి ఇక దండం పెట్టుకొని ఇక శివయ్యని మంచిగా కోరుకొని గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసిన. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ టైం వెళ్ళినా కానీ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అనిపించింది. ఇక గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసినాము. ఇక నడుస్తూ ఉంటే ఇక మాకు అసలు ఏం అనిపించలేదు. శివయ్య నామస్వరంతో ఇక నడుచుకుంటూ అంతా తిరిగినాము. ఇక అప్పుడే అగ్నిలింగం ఫస్ట్ వచ్చింది. అగ్నిలింగం ఇక మనం దర్శనం చేసుకొని, కానీ మేము నడిచింది నైట్ టైం కాబట్టి చాలా టెంపుల్స్ అనేవి క్లోజ్ ఉన్నాయి. ఈ మెయిన్ టెంపుల్ ఒకటి ఎర్లీ మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తారు అనగానే ఇక నడుచుకుంటూ వెళ్ళిపోయినా. ఇక వైట్ లైన్ నడుస్తుండే, ఎందుకంటే కొంచెం రాళ్ళు రప్పలు గుచ్చుకుంటుండే నైట్లా. ఇక అట్లనే ఇక నడుచుకుంటూ పోతుంటే యమలింగం ఇక అలా వచ్చిన వెంటనే ఇక ఇక్కడ భక్తులందరూ ఇక వాళ్ళ శివయ్య నామస్మరణంతో 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ పూర్తి చేసుకుంటున్నారు. ఇక అలా దర్శనం చేసుకుంటుంటే నైరుతి లింగం కూడా వచ్చింది. ఇక అక్కడ నుంచి శివయ్య దర్శనం కోసం ఇక కొంచెం ఫాస్ట్గా నడవడం జరిగింది. ఇక అలా వెళ్తున్న దారిలో సూర్యలింగం కూడా వచ్చింది. సూర్యలింగంని దర్శనం చేసుకొని ఇక అక్కడ నుంచి వర్ణలింగం కూడా వెళ్ళినాం. వర్ణలింగం కూడా దర్శనం అయిపోయింది. అది ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్లో ఉండే. అక్కడ నుంచి మనకి ఫ్రీ రుద్రాక్ష ఇచ్చేటోళ్ళు ఉంటారు స్వామి మాకు ఫ్రీ రుద్రాక్ష ఇచ్చారు. ఎక్స్ట్రా కావాలన్నా ఇస్తారు, కానీ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దాంతోపాటు మనకి దారం కూడా ఇస్తారు. ఒక రుద్రాక్ష మనకి ఫ్రీగా ఇస్తారు, మిగతా ఏం కావాలంటే అమౌంట్ కట్టాలి. అటు నుంచి కొంచెం ముందుకెళ్తే వాయులింగం వచ్చింది. వాయులింగం దగ్గర నుంచి ఇక మెల్ల నడుచుకుంటూ పోతుంటే ఇక అక్కడ నుంచి చంద్రలింగం వచ్చింది. శివాయ, ఇప్పుడే చంద్రలింగం దాటినాము. నెక్స్ట్ కుబేరలింగం 1 కిలోమీటర్లో రాబోతుంది. కానీ మేము ఇప్పటి వరకు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాం ఇద్దరము. కానీ ఇప్పటి వరకు మేము అసలు స్టాప్ చేసింది లేదు, వాటర్ తాగింది కూడా లేదు. నాన్ స్టాప్ ఓం నమ శివాయ స్వర్ణంతో శివయ్యని తలుచుకుంటూ మేము నడుస్తున్నాము. ఓం నమ శివాయ. ఈ టెంపుల్కి 4 కిలోమీటర్స్ ఉందనే కానీ నడుచుకుంటూ పోతుంటే కుబేరలింగంకి కొంచెం ముందుకెళ్ళిన వెంటనే మనకి మోక్ష మార్గం అనేది వస్తుంది. మోక్ష మార్గంలో కూడా చాలా జనాలు ఉండే. ఎర్లీ మార్నింగ్ 3 o'clock కూడా అంతమంది జనాల్ని చూడటం ఫస్ట్ టైము. ఇక అట్లా వెళ్తూ ఇక మోక్ష మార్గం నుంచి ఇక మోక్షం వచ్చింది. చాలా ఫాస్ట్గానే బయటకు వచ్చాను. కానీ కొంచెం హైట్ ఉండడం వల్ల నేను రావడం కొంచెం ఇబ్బంది అయింది. కానీ శివయ్యని తలుచుకున్న వెంటనే చాలా తొందరగా బయటకు వచ్చాను. అక్కడ బయట ఉన్న వాళ్ళు కూడా మనకి గైడ్ చేస్తారు ఎలా రావాలి ఏంటి అని. ఎంతలా ఉన్నా ఎంత సన్నగా ఉన్నా కానీ శివయ్య నామస్మరణం చేసుకుంటే చాలా తొందరగా బయటకు వస్తారు.
ఇక ఓం నమ శివాయ. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే మనకి తిరుమల ఆర్చ్ అనేది వస్తుంది. తర్వాత ఈశాన్య లింగం అనేది మనకి కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం కొంచెం ఇలా నడుచుకుంటూ పోతుంటే ఇక ఈశాన్య లింగం దర్శనం అయిపోయిన వెంటనే మనం ఇక మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చేస్తాం. అక్కడ నుంచి మనం 50 రూపీస్ దర్శనం టికెట్ లైన్లోకి వెళ్ళినాం. ఇక దర్శనం టికెట్ తీసుకొని గుడిలోకి ఎంటర్ అయినాం. ఇక గుడిలోకి ఎంటర్ అయినప్పుడు కూడా మనకి చాలా డివోషనల్ వైబ్స్ వస్తూ ఉంటాయి. గర్భగుడిలో మనం ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎవరైనా చూస్తే చాలా ఇబ్బంది అవుతుంది. పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఫోన్ తీయద్దు. ఇంకా అక్కడికి చాలామంది యుక్రెయిన్ నుంచి చాలామంది శివభక్తులు వచ్చారు. చాలామంది అంటే చాలామంది, అందరూ అక్కడ శివయ్యని నామస్మరణం చేస్తూ దర్శనం లైన్లో కూడా వాళ్ళు వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో జరసేపు మాట్లాడి దాని తర్వాత నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకా దర్శనం అయిపోయిందని చెప్పేసి ఇక బయటకు వచ్చినట్టే వాళ్ళు అక్కడ ఫొటోస్ తీస్తుంటే జరసేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వీడియో తీసుకుంటే తీసుకోమన్నారు. ఇక తీసుకున్నాయి. ఇక స్టార్ట్ చేసిందేమో 12:43కి, ఆ గిరి ప్రదక్షిణ ఎండ్ అయింది 5 o'clockకి. మేము 5:20కి అట్లా మేము దర్శనం లైన్లోకి వెళ్ళినాం. మా దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. 7 కల్లా అమ్మవారి దర్శనంగా తీసుకొని మేము బయటకు వచ్చినాం. ఫొటోస్ ఉంటే ఫొటోస్ దిగేసి ఇప్పుడే రూమ్ స్టార్ట్ అవుతున్నాం. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. భక్తులు వచ్చే వాళ్ళు ఉంటే 50 రూపీస్ దర్శనాన్ని ప్రిఫర్ చేయండి. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. మేము అక్కడే స్టే చేసినాం. అప్పర్ శివ మదం అనేసి 100 రూపీస్ అయింది. అక్కడ నుంచి ఇక అరుణాచలం దర్శనం అయిపోయినాక చివరిగా ఇక మన ఓం నమ శివాయ అని అనుకొని అక్కడ నుంచి మేము అరుణాచలం బస్ స్టాండ్కి స్టార్ట్ అయినాం. ఇక ఇప్పటికీ అరుణాచలం మొత్తం ఇక నీట్గా తిరిగేసి ఇక తక్కువ బడ్జెట్లోని నీట్గా ట్రిప్ అనేది ఎండ్ చేసాం. ఇక అక్కడ నుంచి బస్సు ఎక్కేసి మేము ఇక స్టార్ట్ అయినాం ఇక ఇంటికి. థ్యాంక్ యూ.